మరియు ఉపాధ్యాయులకు, ఇక్కడ పిల్లలందరికీ, మరియు వర్ధన పాఠశాల యాజమాన్యానికి ఈ వార్షికోత్సవానికి నా హృదయపూర్వక అభినందనలు. ఇవే కాకుండా ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు నేను చూస్తున్నది భగవద్గీత శ్లోకాలు, వేమన సూక్తులు, వీటితో ఈ పిల్లల కళా నైపుణ్యాలు, బెరుకు లేకుండా ప్రదర్శిస్తున్న కళా నైపుణ్యాలకు, వీళ్ళను ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు, మరియు వీళ్ళకు తోడ్పాటు అందిస్తూ చేయాలని చేయూతను అందించిన తల్లిదండ్రులకు నా మనస్ఫూర్తి అభినందనలండి. ఎందుకంటే పాఠశాల అంటే కేవలము చదువులే కాదు, పాఠశాల అంటే పిల్లల నైపుణ్యాలు, సృజనాత్మకతను పెంపొందించే కార్యక్రమాలు, అవే కాకుండా పిల్లలలో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయటము, పిల్లలలో బెరుకుతనాన్ని పోగొట్టటము, ఒక సమాజంలో ఒక ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి అన్ని కళలు ఈ పాఠశాలలో ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. సో పిల్లల పెంపకం అనేది చాలా క్లిష్టమైనది, కష్టమైనది. నేను పేరెంట్ మైసెల్ఫ్, నాకు 2 పిల్లలు ఉన్నారు. అన్ఫార్చునేట్లీ 2 మగ పిల్లలు. సో పెంచడం ఎంత కష్టమో నాకు తెలుసు. సో దాంట్లో ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ అయ్యే వాళ్ళకి ఎవరికి ట్రైనింగ్ ఉండదండి. ఫస్ట్ ఎస్పెషల్లీ కిడ్ ఎవరైతే పుడతారో, ఫస్ట్ పిల్లలు ఎవరైతే పుడతారో ఎక్స్పెరిమెంటల్. మనకి ఇలా ఉండాలా, పేరెంట్స్ ఈ గైడ్లైన్స్ ఉండాలా, ఇవన్నీ ఉండాలా, ప్రామాణికలు ఇలా ఉండాలా, ఇలా చేస్తే పిల్లలు ఇలా బాగవుతారు అని ఒక మార్గనిర్దేశకం చెప్పేవాళ్ళు, ఒక మార్గాన్ని చూపించేవాళ్ళు ఎవరు ఉండరు మనకు. మనం చేసే గైడ్లైన్స్ అన్నీ ఏంటంటే మన తల్లిదండ్రులు మనకేం చేశారు, మన ఎలా పెంచారు, వాటి మీదనే మనం ఒక గైడ్లైన్స్ డిజైన్ చేసుకుంటాం. ఓకే ఫైన్, మనకు చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఏ చిన్న తప్పు చేసినా కొట్టేవాళ్ళు, మందలించేవాళ్ళు. ఉపాధ్యాయులు కూడా అంతే, కొంచెం తప్పు చేయగానే మందలించేవాళ్ళు. ఈ పెంపకంలో చాలా వరకు మా జనరేషన్ వాళ్ళు పెరిగారు. మనం ఏంటంటే మేము కొంచెం మోడర్న్ పేరెంట్స్, మనం దీంట్లో కొన్ని ఆ కొట్టడం తిట్టడం కొన్ని పక్కకు జరిపేద్దాం, గారాబం చేద్దాం. మా తల్లిదండ్రులు అంటే మమ్మల్ని కొట్టి పెంచారు, మేము మాత్రం వీళ్ళను కొట్టకుండా పెంచాలని కొంతమంది తల్లిదండ్రులు. లేదు మా తల్లిదండ్రులు నన్ను ఎలా పెంచారో మా పిల్లల్ని కూడా అలానే పెంచాలా అని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు. అటు ఇటు కాకుండా కన్ఫ్యూజ్ అయ్యే బ్యాచ్ కొంతమంది. సో ఈ కన్ఫ్యూజన్లో ఏంటంటే ఆ ఫస్ట్ పిల్లలు ఎవరైతే పుడతారో, 2 పిల్లలు ఉంటే అదృష్టం అండి. ఎందుకంటే ఫస్ట్ ఎవరు పుడతారో ఎక్స్పెరిమెంట్స్ అన్నీ వాళ్ళ మీదనే చేస్తాం. ఆ తప్పులు తెలుసుకొని సెకండ్ పిల్లల మీద దానికి కంప్లీట్ ఆపోజిట్ మనం చేయడం జరుగుతూ ఉంటుంది తల్లిదండ్రుల్లాగా. సో మనము ఎలా అయితే మంచి పేరెంట్స్ అవుతామో, ఏం చేస్తే మన పిల్లలు మంచి భవిష్యత్తును అందుకుంటారు, మంచి మార్గం ద్వారా మంచి ఉన్నత శిఖరాలను అందుకోగలుగుతారు, ఈ దారి ఎలా దొరుకుతుంది మనకు, ఎలా తెలుసుకోవాలా అనేదానికి చాలామంది పేరెంట్స్ అనేక మాధ్యమాల ద్వారా, అనేక ఇష్యూస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నా అడ్వైజ్ ఏంటంటే ముఖ్యంగా 3 విషయాలు మన పిల్లల్లో మనం పెంపొందించగలిగితే పిల్లలు ఏం చేసినా కూడా వాళ్ళ జీవితంలో పైకి రావటానికి, ఉన్నత పౌరులుగా తయారవటానికి తోడ్పాటు అవుతుందనేది నా ఉద్దేశం. ఏంటి ఆ 3 అంటే, ఫస్ట్ ఐక్యూ, ఇంటెలిజెంట్ కోషెంట్. మేమున్నప్పుడు మా టైంలో, అంటే నేను యూ కెన్ కాల్ మీ 90s కిడ్, 92లో 10th పాస్ అయ్యాను, సో 90s కిడ్ అని వచ్చినాను. మా ఉన్న టైంలో ఏంటంటే మార్కులు, క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడే మనిషి, వాడే సూపరు, మిగతా వాళ్ళందరూ వేస్ట్. ఇది ఒక స్టాండర్డ్ అప్పుడు. సో మాకెప్పుడు నా జీవితంలో నాకు ఎప్పుడు ఫస్ట్ రాలేదండి. సో ఫస్ట్ వచ్చేవాడిని చూస్తే ఎప్పుడు ఈర్ష్య, కోపం 2 ఉండేటివి. వీడికి ఎందుకురా ఫస్ట్ వస్తుంది, మాకెందుకు రాదురా అని చెప్పేసి. అప్పుడు ఒక బాధ కూడా ఓ దిక్కు. అంటే మాలో ఏముంది గొప్పతనం అనేది ఎప్పుడు గుర్తుపట్టలేదండి, ఎప్పుడూ వెలితి కనపడేది ఆ ఫస్ట్ రావాలనే ఒక ప్రయత్నంలో. ఆ బెంచ్ మార్క్, ఇంటెలిజెంట్ కోషెంట్ ఈజ్ మెజర్డ్ బై మార్క్స్. క్లాస్లో ఫస్ట్ వస్తే పిల్లోడు బాగున్నట్టు, ఫస్ట్ రాకపోతే పిల్లోడికి ఏదో లోపం ఉంది, వీడు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉండాలి అనేది ఒక అభిప్రాయం. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇంటెలిజెన్స్ కోషెంట్ అంటే మార్కులు ఒక్కటే రావటం కాదండి, వాళ్ళల్లో క్రియేటివిటీ కూడా ఉండాలి,
వాళ్ళలో సృజనాత్మకత కూడా ఉండాలా, వాళ్ళల్లో ధైర్యం కూడా ఉండాలా, వాళ్ళల్లో సమయస్ఫూర్తి కూడా ఉండాలా. సో నీకు ఒక తెలివితేటలు నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన సరిపోదు, ఆ నాలెడ్జ్ని ఎలా వాడాలో కూడా తెలవాలా. మార్కులు వస్తే మాత్రమే సరిపోదు, నీకు ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలవాలా. దాన్ని తెలివితేటలు అంటారు. కేవలం మార్కులు వస్తే మాత్రం తెలివితేటలు కాదండి. సో క్లాస్లో లాస్ట్ వచ్చినా పర్లేదు, ఫస్ట్ వచ్చినా పర్లేదు, అతను హ్యాండిల్ చేసుకోగలిగితే, తనను తాను చూసుకోగలిగితే, ఏ ప్రాబ్లం వచ్చినా తనను తాను హ్యాండిల్ చేసుకునే మెచ్యూరిటీ ఆ పిల్లలకు ఉంటే, వాళ్ళు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా ఎదిరించే ధైర్యం వాళ్ళల్లో ఉంటుంది. వాళ్ళు ఏదైనా సాధించగలరు. అల్టిమేట్గా మార్కులు వచ్చిన వాడే అన్నీ సాధించరండి. క్లాస్ రూమ్లో ఈ లక్షణాలు ఉండే వాళ్ళే అన్నీ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇంటెలిజెంట్ కోషెంట్ ఎలోన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇంటెలిజెంట్ కోషెంట్తో సహా పిల్లల్లో సమయస్ఫూర్తి, ఆటలు, పాటలు, ఈ రకంగా పాటలు, కళా నైపుణ్యాలు ఇవన్నీ పెంపొందించే అవకాశం మనకు ఉండాలి. నెక్స్ట్ కోషెంట్ వచ్చేసి, అంటే ఇంటెలిజెంట్ కోషెంట్ మా జనరేషన్కి ఉంది. మా నెక్స్ట్ జనరేషన్ అంటే పిల్లలు అయితే 2000 జనరేషన్లో ఉన్నారు, 2000 to 2010లో, అప్పుడు ప్రెషర్స్ ఎక్కువైపోతున్నాయి. సొసైటీలో అంతా కూడా ప్రెషర్స్ ఎక్కువైపోతున్నాయి. సో వీళ్ళకు మనం పెంపొందించాల్సిన లక్షణం ఎమోషనల్ కోషెంట్, ఈక్యూ అంటారు దీన్ని. ఎమోషనల్ కోషెంట్ అంటే ఏంటి? ఏ రకమైన కష్టం వచ్చినా, ఏ రకమైన సందర్భం ఉన్నా నీ భావోద్వేగాలను కంట్రోల్లో ఉంచుకోవటం, ఛానలైజ్ చేయటం. కోపాలు, దుఃఖాలు, సంతోషాలు ప్రతి మనిషికి ఉంటాయి, కానీ వచ్చినప్పుడల్లా దాన్ని ప్రదర్శించకూడదు. దాన్ని కంట్రోల్ చేసి దాన్ని తగిన విధంగా ఛానలైజ్ చేయటమే ఎమోషనల్ కోషెంట్. ఉదాహరణకు చెప్పాలంటే, క్రికెట్ నాకు ఇష్టమైన గేమ్, సో దాని నుంచే ఎగ్జాంపుల్స్ తీస్తాను. సచిన్ టెండూల్కర్ మా జనరేషన్లో ఒక హీరో. సో తనకు చూస్తే 100 కోట్ల మంది ఒక్క మనిషి మీద, మొత్తం అతను అవుట్ అయితే ఇండియన్ టీం అవుట్, ఆ రకంగా మన అభిప్రాయం ఉంటుండే. అంత ప్రెషర్ అతని మీద ఉంటుండే, ప్రతి మ్యాచ్లో పర్ఫామ్ చేయాల. సచిన్ రాగానే సచిన్ సచిన్ అని కేతనాలు ఉంటుండే. ఇవే కాకుండా ప్రతి బాల్ 6 కొట్టాలని ప్రెషర్ ఉంటుండే. సచిన్ కొట్టలేడా? ప్రతి బాల్ 6 కొట్టగలుగుతాడు. కానీ దేశానికి ఏం అవసరము, నేను ఇప్పుడు ఏం చేయాలా, నా దేశాన్ని నేను ఎలా గెలిపించాలా, వీళ్ళ ఎమోషన్స్ అన్నిటినీ పక్కన పెట్టేసి, వీళ్ళ ఆ ప్రెషర్ అంతా పక్కన పెట్టేసి, నెక్స్ట్ బాల్ ఏం చేయాలా, ఈరోజు నేను ఇప్పుడు ఏం చేయాలా, 6 కొట్టగలుగుతాను కానీ ఇప్పుడు ఏం అవసరం, ఒక రన్ అవసరమైతే నేను ఒక రన్ తీసుకుంటాను. దీన్నే ఎమోషనల్ కోషెంట్ అంటారు. అంటే బ్యాలెన్సింగ్ ఈజ్ ఎమోషన్స్ ఆ టైంలో, నాట్ గెటింగ్ అవుట్. సో ఆ టైంలో నేను ఏం చేయాలని ఆలోచించి చేరటమే ఎమోషనల్ కోషెంట్. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో విరాట్ కోహ్లీ సేమ్ థింగ్, మహేంద్ర సింగ్ ధోని సేమ్ థింగ్. ప్రతి దగ్గర డిసిషను ఒక నిమిషం ఆలోచించి, నీ టైంలో ఏమి చేస్తే నాకు లాభము, చుట్టున్న వాళ్ళకు లాభం, దీనివల్ల మేలు జరుగుతుంది అలా ఆలోచించి, కోపమున్నా, ఎమోషన్ వచ్చినా, ఆనందం వచ్చినా కంట్రోల్ చేసుకొని డిసిషన్ తీసుకునే వాళ్ళే లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు. అందుకే ఎమోషనల్ కోషెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే మనము తల్లిదండ్రుల్లాగా ఆ ఎమోషనల్ కోషెంట్ని పిల్లల్లో ఎలా పెంచగలుగుతాం? మనం ఏం చేస్తామండి, మనం ఇంట్లో పిల్లలు ఏమైనా అల్లరి చేస్తూ ఉంటే, నీకు ఫోన్లో వేరే పని చేసేది ఉంటే, ఉకో కూర్చో, ఎందుకు లొల్లి చేస్తున్నాం, ఎందుకు గోల చేస్తున్నాం. సో ఈ రకంగా పిల్లల్ని మనం వెంటనే గర్జించటం, అరవటం, వెంటనే వాళ్ళని నోరు మూసుకునేలా చేయటం, మన పని మనం చేసుకోవటం. ఇలా ఇదే కాకుండా మనకు చుట్టుపక్కల ఏ రకమైన కోపం వచ్చినా, ఆనందం వచ్చినా ప్రతిదీ పిల్లల మీద వ్యక్తీకరించడం. మళ్ళా పిల్లలు ఏం చేస్తారు, ఓ ఫైన్, నాకు కోపం వచ్చినప్పుడు నేను నా తల్లిదండ్రుల మీద చూపలేను, కానీ నాకంటే వీక్ ఉన్న వాళ్ళ మీద నేను అది చూపించగలుగుతాను అనేది పిల్లల్లో మనం రిజిస్టర్ చేస్తాం. అంటే ఒక ఎమోషన్ని కంట్రోల్ కాదు, నాకు ఎప్పుడు వస్తే అప్పుడు వీక్ పీపుల్ మీద ఎక్స్ప్రెస్ చేయాలనేది ఒకటి. సో దుఃఖం వచ్చినా కూడా అంతే, యూ షుడ్ నో హౌ టు ఛానలైజ్ ఇట్. సో ఈ రకంగా ఎమోషన్స్ని పిల్లల ముందట మనం ప్రదర్శించేటప్పుడు చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు ఉండాల్సి వస్తుంది. ఒక బ్యాలెన్స్డ్ ఎన్విరాన్మెంట్. పిల్లలు అన్నాక తప్పులు చేస్తారు, ఆ తప్పుల్ని మనం యాక్సెప్ట్ చేసి పిల్లలకు సరైన దారి చూపించటము పేరెంట్స్గా మనం చేయాల్సిన ప్రయత్నం. మనం వాళ్ళని తిట్టేసి రేపు పొద్దుగాల నువ్వు ఎవరిని తిట్టకూడదు, ఎవరిని అరవకూడదు, చాలా మంచిగా ప్రదర్శించాలా, నువ్వు ఎక్కడ కూడా నీ కోపాన్ని చూపించకూడదు అంటే పిల్లలకి ఎలా అర్థమవుతుంది? మనం కోపాన్ని చూపించి ప్రతి దగ్గర చిరాకు చూపించి పిల్లల్ని మాత్రం బ్యాలెన్స్డ్గా ఉండమంటే వాళ్ళు ఉండటం కష్టమండి. సో యూ హ్యావ్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ పేరెంట్ టు కంట్రోల్ అవర్ ఎమోషన్స్ అండ్ బ్యాలెన్స్. చిన్నప్పటి నుంచి ప్రతి దగ్గర మనం అలా చేయటం వల్ల, ఏ ప్రాబ్లం పిల్లలకు వచ్చినా వాళ్ళతో డిస్కషన్ చేయటం వల్ల
ప్రాబ్లంకి సొల్యూషన్ పిల్లల్ని ఎతికేలాగా మనం చేయటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆ ఎమోషనల్ కోషెంట్ అనేది మెయింటైన్ అవుతుంది. రేపు పొద్దుగాల వాళ్ళకు సమస్య వచ్చినప్పుడు అనవసరంగా డిప్రెషన్కి లోన్ అవ్వటము, యాంగ్జైటీకి లోన్ అవ్వటము, టెన్షన్ పడటము ఇవన్నీ పిల్లల్లో ఉండవండి. ధైర్యము, బ్యాలెన్స్, ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకొని లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సక్సీడ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కోషెంట్ వచ్చేసి ఇప్పుడున్న జనరేషన్ 2010 to 2020 ఉన్న జనరేషన్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. అంటే ఐక్యూ, ఈక్యూతో సహా ఎస్క్యూ. ఎస్క్యూ అంటే ఏంటి? సోషల్ కోషెంట్. మీడియా, ఫేస్బుక్లు, కడుపులో ఉన్నప్పటి నుంచే ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్ రీళ్ళు ఇవన్నీ కూడా పిల్లలకు మనం అలవాటు చేస్తూ ఉన్నాం. వీటిలోనే బతికేస్తూ ఉన్నాం. ఒక లోకం అనేది, ఒక బ్యాలెన్స్ అనేది లేదు. మనం ఉన్నప్పుడు చిన్నప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ కోషెంట్ ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళని పలకరించటం, ఇంటికి వచ్చే వాళ్ళని పలకరించటం, బంధుత్వాలను పెంచుకోవటము, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవటము, రిలేషన్షిప్స్ డెవలప్ చేసుకోవటము ఇవన్నీ సోషల్ కోషెంట్లో ఒక పార్ట్ అండి. దీన్ని పిల్లల్లో మనం పెంపొందించాలండి. ఎంతసేపు వాళ్ళని మీడియాకి అటాచ్ చేయటము, పక్కన ఎవరు వచ్చినా కూడా చూడకపోవటము, ఇంట్లో ఎవరు వచ్చినా కూడా పట్టించుకోకపోవటము, ఈ లక్షణాల నుంచి పిల్లలు దూరం చేయాలి. ఇంటికి రాగానే నాన్న టీవీ పెట్టుకొని న్యూస్ చూడటం, మదర్ యూట్యూబ్లో కుకింగ్ ఎలా చేయటాలో వీడియోలు చూడటం, ఇంకా పిల్లలు ఏం చేస్తారండి? సో పిల్లలు కూడా అదే మీడియాలో కమ్యూనికేషన్ అనేది వెళ్ళిపోయిందండి. ఇంట్లో మనుషులు ఉన్నా కూడా మాట్లాడుకోవటం తగ్గిపోయింది. సో ఈ మీడియా ప్రభావం తగ్గించి పిల్లలు సమాజంలో, యూజువల్గా పిల్లలు సమాజంలో తిరగటము, సమాజంలో వేరే వాళ్ళతోటి మాట్లాడటము, రిలేషన్షిప్స్ బిల్డప్ చేసుకోవటము, బంధుత్వాల యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవటము, ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ వాళ్ళ అప్బ్రింగింగ్. ఎందుకంటే ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ నా మనుషులు, మనిషితోటి నేను ఎలా ఉండాలా, ఎలా బిహేవ్ చేయాలని తెలుసుకోవటానికి చాలా అవకాశం ఉంటుంది. సో సోషల్ కోషెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇంటెలిజెంట్ కోషెంట్, ఎమోషనల్ కోషెంట్, సోషల్ కోషెంట్, ఓకే, సాంఘిక సామర్థ్యం అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనం పెంపొందించినప్పుడే మన పిల్లలు రేపు పొద్దుగాల ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళని వాళ్ళు ప్రతి రకంగా హ్యాండిల్ చేసుకోగలుగుతారు, సక్సీడ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. వీటితో సహా చాలా ఇంపార్టెంట్ జీవన ప్రమాణాలు అంటే లైఫ్ స్కిల్స్. ఇవి ఉన్న స్కూల్స్, ఇవి ఉన్న ఏదైతే సమాజం ఉంటుందో ఇవి ఉంటేనే పిల్లలు ప్రతి సిచ్యువేషన్ నుంచి బయటపడగలుగుతారు. ఒట్టి చదువులో మార్కులు వస్తే మాత్రం సరిపోదు. లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి? ముఖ్యంగా సమస్య పరిష్కరణ. సమస్య పరిష్కరణ ఏంటి? ఇవాళ రేపు ఏదైనా సమస్య వచ్చింది, ఈ సమస్య వచ్చినప్పుడు దీనికి ఎలా పరిష్కారం వెతకాలి? ఇవాళ ఇప్పుడు నాటకంలో చూసాం, ప్రతి ప్రశ్నకు ఒకటే సమాధానం ఉండదు. అలానే ప్రతి సమస్యకు ఒక్కటే మార్గం ఉండదు, చాలా మార్గాలు ఉంటాయి. మనం ఎప్పుడైతే ప్రతి సమస్యకు 2-3 మార్గాలు, దానికంటే ఎక్కువ మార్గాలు మనం వెతకటం నేర్చుకుంటామో జీవితంలో ప్రతి సమస్యను మనం అధిగమించగలుగుతాం. అది మన పిల్లలకు మనం అవలంబించటం నేర్పించాలి. వాళ్ళకి ఏమవుతుందంటే ఇవాళ రేపు ఒక సమస్య రాగానే, ఎస్పెషల్లీ మార్కులు బాగా వస్తాయండి, ఐఐటీలో వస్తుంది, వాళ్ళు ఐఐటీ వెళ్ళి జాయిన్ అయిపోతారు. సడన్గా పిల్లలకు ఒక ఫెయిల్యూర్ రాగానే వాళ్ళు ఎదుర్కోలేకపోతారు, డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాడు క్లాస్లో ఫస్ట్ వచ్చుకుంటూ వచ్చాడు, ఐఐటీ పోగానే అక్కడ సిలబస్ ఆ చెప్పే విధానానికి తట్టుకోలేక ఒక్క ఫెయిల్యూర్ రాగానే తట్టుకోలేకపోతాడు, లేదంటే ఉద్యోగంలో ఫెయిల్యూర్ కాగానే తట్టుకోలేకపోతాడు. సడన్గా నా మార్గాలన్నీ మూసుకుపోయాయనే అభిప్రాయం వస్తూ ఉంటుంది. ఇవాళ రేపు సమాజంలో డిప్రెషన్ రావటానికి కారణమే అది. ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు రాని సమస్య నేను దీన్ని హ్యాండిల్ చేయగలుగుతాను, దీనికి ఒక ప్రతి సమస్యకు సమాధానం ఉంటుంది, ఈ సమాధానాన్ని ఎత్తుక్కోగలుగుతాననే భావన మనకు పిల్లల్లో మనం పెంపొందించగలిగితే ప్రతిసారి వాళ్ళు ఏమవుతుంది, ప్రతి సమస్యకు 3-4 సమాధానాలు నీకు దొరుకుతాయి. ఇవే కాకుండా ఈ అలవాటు ఉండటం వల్ల సమస్య రాకముందే గుర్తుపట్టే లక్షణం కూడా వాళ్ళల్లో ఉంటుంది. సో దాన్ని రాకుండా కూడా నివారించగలుగుతారు. సో ఇది మనం ఎలా పెంపొందించవచ్చు మన పిల్లల్లో, చిన్న పిల్లల్లో. ఇంట్లో ఎగ్జాంపుల్స్ ఉదాహరణ ఇస్తాను. క్లాస్లో ఒక పిల్లోడు మీ పిల్లోని కొట్టాడు, ఇంటికి వచ్చాడు, వాడు ఏడ్చుకుంటూ ఆ పిల్లోడు నన్ను కొట్టాడు అంటారు. మనం ఏం చేయాలి? పిల్లల నుంచే ఆ సమాధానాన్ని, నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు ఈ సిచ్యువేషన్ని, సరే కొట్టాడు నిన్ను, నువ్వేం చేస్తావు ఇప్పుడు, మళ్ళా కొట్టకుండా నిన్ను నువ్వు ఎలా నివారించుకోగలుగుతావు, నువ్వేం చేస్తే మీ పిల్లోడు నిన్ను మళ్ళీ కొట్టకుండా ఉంటాడు, ఆ మార్గాన్ని పిల్లోన్నే ఎతకమని చెప్పండి. అప్పుడు పిల్లల్లో ఏంటంటే ఫైన్, నిన్ను నేను హ్యాండిల్ చేసుకోవాలనే ధైర్యం పిల్లలలో నిండుతుంది. టీచరు మందలించడం జరిగింది, నువ్వు చేయలేదో, చదువు బాగాలేకనో ఏదో మందలించడం జరిగింది, పిల్లోడు చాలా బాధపడతాడు, నా టీచర్ నన్ను ఇలా అనేసిందని చెప్పేసి బాధపడతాడు.
మనం ఏం చేయాలి పేరెంట్స్ లాగా, టీచర్ ఎలా తిడుతుంది నిన్ను, ఆ పిల్లోడు ఎలా కొడతాడు నిన్ను అనే దానికంటే కూడా టీచర్ నేను మందలించిందా, ఎందుకు మందలించింది, టీచర్ నేను మందలించకుండా ఉండటానికి నువ్వేం చెయ్యాలి, నెక్స్ట్ దానికి నువ్వు మార్గాలు ఎత్తుకు, నాకు ఒక 2 మార్గాలు చెప్పు, ఎలా చేస్తావు టీచర్ నేను మందలించకుండా ఉండటానికి. ఇది పిల్లల్లో మనము ప్రతి సిచ్యువేషన్ను ఛాలెంజెస్ వచ్చినప్పుడు, చిన్న చిన్న ఛాలెంజెస్, పెద్ద ఛాలెంజెస్ అవసరం లేదండి, చిన్నప్పటి నుంచే ఆ చిన్న చిన్న ఛాలెంజెస్, కింద పడి దెబ్బ తాకినా, టీంలో బ్యాటింగ్ అవకాశం ఇవ్వకున్నా, ఇట్లా ప్రతి చిన్న సందర్భంలో పిల్లోని నువ్వే సొల్యూషన్స్ వెతుకు. మార్కులు తక్కువ వచ్చాయి, బాధపడుతున్నావు, గుడ్, బాధపడటం మంచిదే, కానీ మార్కులు మంచిగా రావడానికి నువ్వేం చేస్తావు అన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఫెసిలిటేటింగ్ పేరెంటింగ్ అంటారు దీన్ని. అంటే పిల్లల నుంచే మనం సమాధానాన్ని రాబట్టడం, వాళ్ళు మార్గాలు వెతకటం, వాళ్ళు చెప్పినప్పుడు వారికి తోడ్బాటు అందించడం. అవును నువ్వు చెప్పింది కరెక్ట్, నువ్వు ప్రయత్నం చేయాల, నువ్వు సక్సీడ్ అవుతాడు అనుకోండి, వాళ్ళ నమ్మకం వస్తుంది, ఓహో నాకు నేను ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకోగలుగుతాను. ఈ పిల్లలు క్లాస్లో ఫస్ట్ వచ్చినా లాస్ట్ వచ్చినా జీవితంలో మాత్రం ఎప్పుడు ఫస్టే వస్తారండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం యాజ్ పేరెంట్స్ లాగా. సో ప్రతి సమస్యకు మార్గాలు ఉంటాయి. ఇదే కాకుండా సమయపాలన చాలా ఇంపార్టెంట్, టైం మేనేజ్మెంట్. రోజులో 24 గంటలే ఉంటాయి ప్రతి ఒక్కరికి, కానీ కొంతమంది ఎంతో సాధిస్తారు ఆ 24 గంటల్లో, కొంతమంది తక్కువ సాధిస్తారు. సమయపాలన అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మార్నింగ్ తొందరగా లేవటం, త్వరగా పడుకోవటం, రాత్రి 10, 10:30, 11 దాకా యూట్యూబ్లు, రీళ్ళు, టీవీలు ఇవన్నీ చూడకుండా టైంకి పడుకొని పొద్దుగా లేచిన వాళ్ళకి రోజులో చాలా ఉపయోగం ఉంటుంది. అంటే ఇంకెక్కువ ఉపయోగించుకోగలుగుతాడు ప్రతి రోజుని. సో సమయపాలన అనేది మెయింటైన్ చేయగలుగుతాడు, ప్రతిదీ టైంకి చేయగలుగుతాడు, ప్రెషర్ ఉండదు, లాస్ట్ మూమెంట్ ప్రెషర్ ఉండదు, ప్రతిదీ టైంకి చేయటం, ఆర్గనైజ్ చేయటం నేర్చుకుంటారు తొందరగా లేచిన వాళ్ళు. సో సమయపాలన చిన్నప్పటి నుంచే పిల్లల్లో అది నేర్పించడం చాలా ఇంపార్టెంట్. పెద్దగా అయ్యాక అది న్యాచురల్గా వస్తుంది పిల్లలకి, కష్టపడాల్సిన అవసరం లేదు. న్యాచురల్ మార్నింగ్ లేస్తాడు, పనంతా చేసేసుకుంటాడు, వాళ్ళు లైఫ్లో ఎక్కువ సాధిస్తారు వేరే పిల్లల కంటే కూడా. ఇదే కాకుండా లీడర్షిప్ లక్షణాలు, పిల్లల్ని ఏదో ఒక ఆటలో పెట్టండి, ఆటలో పెడితే లీడర్షిప్ లక్షణాలు వాటంతట అవే వస్తాయి. ఎందుకంటే ఆటలో ఏమవుతుంది, 75% ఓడిపోతారు, 25% గెలుస్తారు, ఓటమిని నేర్చుకుంటారు, టీంతో ఆడటం నేర్చుకుంటారు. ఈరోజు స్టేజ్ మీద చూసాం పిల్లలు గుంపుగా కోఆర్డినేటెడ్గా ఆడుతున్నారు, అంటే ఒక పక్కన పిల్లలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఆడుతారు, దట్ ఈస్ కాల్డ్ టీమ్ ఎఫర్ట్. సో 10 మందితోటి ఎలా పని చెయ్యాలి అనేది నేర్చుకుంటారు. సో వాళ్ళకు అది మనం నేర్పించగలగాలి. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏదో ఒక ఆట ప్రతిరోజు 1 గంట ఆడాలి పిల్లలు. నాయకత్వ లక్షణాలు ఏంటంటే ఇంకా ఇంట్లో చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వటం. ఇంటికి ఎవరో బంధువులు వస్తున్నారు, ఫైన్, ఇంట్లో ఈ రూమ్ వరకు చదవటం నీ రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ నువ్వే చూసుకో, ఎంత చిన్నోడైనా పర్లేదు, అన్నీ నీట్గా పెట్టడం నీది బాధ్యత, బంధువులతోటి నాకు మాట పడకూడదు, నువ్వు చూసుకో. ఇలా చిన్న చిన్న బాధ్యతలు పిల్లలకు మనం అప్పచెప్తూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి వాళ్ళకు లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఒక క్లాస్కి మానిటర్ ఉండాల్సిన అవసరం లేదండి. లీడర్షిప్ క్వాలిటీ అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం. ప్రతి చిన్న విషయాన్ని ఇది నా పని, ఇది నా బాధ్యత, ఇది ఎవరిదో కాదు, నేను చేయగలుగుతాను అని వాళ్ళకు అప్పచెప్పటం, దాన్ని లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు. అలా చిన్న చిన్న క్వాలిటీస్, చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మనమే చేయకుండా తల్లిదండ్రుల్లాగా పిల్లలకు కూడా బాధ్యతలు మనం అప్పచెప్పటం వల్ల వాళ్ళకి ఏంటంటే అది చిన్నప్పటి నుంచి ఆ క్వాలిటీ అనేది అవలంబిస్తుంది. లీడర్షిప్ అనేది అప్పుడు న్యాచురల్గా లోపల డెవలప్ అవుతుంది. సో ప్రతి పనిని నేను చేయగలుగుతాను, వేరే మనుషులతో సహా కూడా చేపించగలుగుతాను అనేది వాళ్ళ డెవలప్ అయినప్పుడు వాడు సరైన లీడర్ లాగా తయారవుతాడు. ఏదో క్లాస్కి మానిటర్ అవ్వగానే, హెడ్ బాయ్ అవ్వగానే లీడర్ అవ్వరండి. ఇది మనం తెలుసుకోవాల్సిన ఇంకో లక్షణం. మూడోది వచ్చేసి పిల్లల్లో మనం ఇవ్వాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే సాటి మనిషితోటి మనకి ఏవైతే భావాలు ఉన్నాయో ఎలా వ్యక్తీకరించాలి. ఇక్కడ చూశాను భగవద్గీత చక్కగా పాడుతున్నారు, చక్కగా చెప్తున్నారు, వేమన సూక్తులు చక్కగా చెప్తున్నారు. సో ఇది చెప్పగలిగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఏదైతే పిల్లల్లో ఉంటుందో అది మనము పిల్లల్లో ఎంకరేజ్ చేయగలగాలి. అంటే పిల్లల మాటలు మనం వినాలి ప్రతిరోజు. సో మన టైం పిల్లలతో స్పెండ్ చేసి 1 గంట అయినా ప్రతిరోజు, ఎంత బిజీగానే ఉండండి, 1 గంట మీ పిల్లలకు కేటాయించండి. కేవలం పిల్లలకి అక్కడ ఏ మీడియా ఉండకూడదు, సోషల్ మీడియా ఉండకూడదు, ఏది ఉండకూడదు, మీరు మీ పిల్లలు అంతే. ఉదయం 10-20 నిమిషాలు నడవండి పిల్లలతోటి, మాట్లాడండి, పిల్లల్ని మాట్లాడినివ్వండి, ఒట్టి మీరే ఉద్బోధించకండి, ఇది చేయి, అది చేయి, ఇట్లా చేయి, అట్లా చేయి, ఇది అది అని ఏం మాట్లాడకండి, పిల్లల్ని మాట్లాడినివ్వండి. అక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. వాళ్ళ భావాలు ఏంటో తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళకు మీ దగ్గర ఉన్నంత ఫ్రీడమ్ ఎక్కడా ఉండదండి. మీ దగ్గర బాగా ఎక్స్ప్రెస్ చేశాక వాళ్ళు బయట కూడా ఎక్స్ప్రెస్ చేయడం మొదలు పెడతారు, మొహమాటాలు అనేవి వెళ్ళిపోతాయి, బెరుకుతనం అనేది తగ్గిపోతుంది. స్కూల్లో కూడా అదే వాతావరణం మనం కంటిన్యూ చేయాలి. టీచర్లే కానీ ప్రతి పిల్లల్ని ఎక్స్ప్రెస్ చేయడానికి రోజులో ఒక్కసారైనా అవకాశం స్కూల్లో ఇవ్వాలి. ఒక్క పీరియడ్లో అన్న పిల్లల్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. దీంతో ఏంటంటే ఏ పిల్లలకైతే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయో
వాళ్ళు చదువులో ఉత్తీర్ణులు కాకుండా పర్లేదు, జీవితంలో మాత్రం పైకి వస్తారు. ఎందుకంటే ప్రతిదీ మాట్లాడగలుగుతారు, అర్థం చేసేలా చేయగలుగుతారు, వాళ్ళే సక్సీడ్ అవ్వగలుగుతారు. డాక్టర్ అయినా పర్లేదు, నేను చాలా ఉత్తీర్ణమైన డాక్టర్ అయి ఉండొచ్చు, నాకు చాలా గోల్డ్ మెడలిస్ట్ అయి ఉండొచ్చు, చాలా నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ పేషెంట్కి ఆ రోగం ఎందుకు వచ్చింది, ఆ రోగం ఎలా తగ్గించుకోవచ్చు, మళ్ళా ఎప్పుడు రాకుండా ఏమి చేయాలా అని నేను క్లియర్గా అర్థం చేసేలాగా చెప్పలేకపోతే నాకెంత నాలెడ్జ్ ఉన్నా వేస్ట్ అండి. ఎందుకంటే పేషెంట్కి అర్థం కాకపోతే, నేను అది చెప్పలేకపోతే దాంట్లో ఉండే లాభం ఏమీ లేదు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. లాస్ట్ అండ్ నాట్ ద లీస్ట్, ఎందుకంటే ఈ ప్రపంచంలో నడిచేదే డబ్బుతోటి అంట. డబ్బుతోటి నడవదని అందరికీ తెలుసు, కానీ డబ్బు గురించి, డబ్బు ఒక విలువ, ఫైనాన్షియల్ లిటరసీ పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలండి. ఏదన్నా నాకు కావాలి అని పిల్లోడు అడిగితే అది అవసరమా కోరిక అనే డిఫరెన్స్ మనం పిల్లల్లో చెప్పగలగాలి. అది అవసరమైతే ఎందుకు అవసరమని పిల్లలు చెప్పగలగాలి, అప్పుడు మీరు అది తీర్చగలగాలి. అది కోరిక అయితే ఎందుకు కోరిక, ఈ కోరికలు అయితే మనం దూరం పెట్టాలి, అవసరాలని మనం తీర్చాలని చిన్నప్పటి నుంచే పిల్లలకు మనం నేర్పించగలగాలి. అట్లీస్ట్ మంత్కి ఒకసారైనా కూర్చొని కొంచెం పెద్ద పిల్లలతోటి బడ్జెటింగ్ చేయండి. మన ఇంటికి అవసరాలు ఏంటి, మన ఖర్చులు ఏంటి, మనకు వస్తున్న రాబడి ఏంటి, సింపుల్ క్యాల్కులేషన్స్ పిల్లలలో. మనం ఏం చేస్తే దీన్ని సేవ్ చేయగలుగుతాము అని చెప్పి చిన్న చిన్న సేవింగ్ మీద, ఎక్స్పెన్సెస్ మీద కంట్రోల్ తీసుకునే ప్రయత్నం చేయండి. చిన్న సూపర్ మార్కెట్కి కొట్టుకు పోయినప్పుడు మనం ఏం కొనాలనుకుంటున్నామో ముందే రాసుకోవటము, దానికి ఎంత ఖర్చు అవుతుందో ముందే అవగాహన చేసుకోవటం, పిల్లలతో కూర్చొని అక్కడికి అయ్యాక మనకు అంత ఖర్చులో ఏమైనా తగ్గించుకోగలుగుతామని చూడటము, ఇవన్నీ మనం చేయగలిగితే పిల్లలలో ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ అనేది డెవలప్ అవుతుంది. తర్వాత యూ కెన్ టీచ్ దెమ్ బ్యాంకింగ్ సెక్టరు, సేవింగ్, ప్రతిదీ నేర్పించండి. ఒట్టి చదివే కాదండి, మీకున్న నాలెడ్జ్ డబ్బు విషయంలో మీకు ఏమేమి తెలుసో ప్రతిదీ పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించడం నేర్చుకోండి. ఎందుకంటే చదువు అయిపోయాక, డిగ్రీలు వచ్చాక డబ్బులతో ఏం చేయాలో తెలియక చాలామంది డబ్బుల్ని వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. దాన్ని ఎలా సేవ్ చేయాలో తెలియక డబ్బులు వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. 10 సంవత్సరాలు పనిచేశాక తిరిగి చూస్తే డబ్బులు ఉండవు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ లిటరసీ ఎవరు నేర్పించలేదు. అది నేర్పించాల్సిన బాధ్యత కూడా మనదే. సో ఇవన్నీ లక్షణాలు అంటే ఇవి జీవన పరిణామ. సో ఈ లైఫ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సరిగ్గా మనం పిల్లలకు పెంపొందించగలిగితే, పేరెంట్స్ లాగా మీరు, ఉపాధ్యాయులు, సమాజం, పిల్లలు చాలా ఉత్తీర్ణమైన పౌరుల్లాగా తయారవుతారండి. సో ఫెసిలిటేటింగ్ పేరెంటింగ్ ఈజ్ ఇంపార్టెంట్, లైఫ్ స్కిల్స్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఈ వర్ధన పాఠశాల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, యజమాని ఎవరైతే ఉన్నారో, ఇవన్నీ మన పిల్లల్లో ఇవన్నీ కూడా పెంపొందిస్తారని, మన పిల్లలు ఉన్నత శిఖరాలు, ఇక్కడున్న పిల్లలందరూ ఉన్నత శిఖరాలు, ఉన్నత గమ్యాలు అందుకుంటారని ఆశిస్తూ మీకందరికీ ఈ కార్యక్రమానికి మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలండి.